కంసుడు అలా ఆందోళనలో ఉన్నాడు. కృష్ణుడు ఎక్కడ పెరుగుతున్నాడని. ఈలోగా కంసుడు మరణించవలసిన సమయం ఆసన్నమైపోయిందని తెలుసుకున్న నారదుడు వచ్చాడు. మళ్ళీ వచ్చి ఒక మాట చెప్పాడు. కంసా, ఇన్నాళ్ళ నుంచి నిన్ను చంపేవాడు ఎక్కడ ఉన్నాడని కదా నువ్వు చూస్తున్నావు. నేను చెప్పేస్తున్నాను, వసుదేవుడి కడుపునే పుట్టాడు. ఈ వసుదేవుడే కారాగారం తలుపులు తెరుచుకుంటే యమునా నదిని దాటించి నందవ్రజంలో నందుడి దగ్గర పడుకోబెట్టాడు. ఇతని కొడుకే నిన్ను చంపేవాడు అష్టమగర్భంలోనే పుట్టాడు అనగానే వీడింక తర్వాత మాట వెళ్ళలేదు. కత్తి తీసి ముందా వసుదేవుడిని చంపేస్తాను, అనవసరంగా వదిలేశాను, వెళ్ళిపోతున్నాడు. పిలిచి అన్నాడు, ఇప్పుడు నువ్వు వసుదేవుడిని చంపేస్తే నీ మృత్యు పోతుందా? ఎందుకు వసుదేవుడిని దేవకీదేవిని చంపడం అంటే వాడికి కక్షాగలేదు. ఎలా ఉంటుందో చూడండి మనస్థితి. క్షమార్పణకి పొదిలాడు కృష్ణుడు పుట్టినప్పుడు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరిని తీసుకొచ్చి బంధించేయమన్నాడు. మళ్ళీ తీసుకొచ్చి బంధించేశారు. బంధించిన తరువాత నారదుడు ఒక మాట చెప్పాడు. నువ్వు ఇలా బంధువులందరికీ ఎందుకు ద్వేషింపబడ్డావో నీకు నేను నీ జన్మ రహస్యం చెప్తాను. నీ తల్లి మహాపతివ్రత. ఆమె ఒకనాటి సాయంకాలం పుష్పవాటిక యందు విహరిస్తోంది. ఆవిడికి భర్తృ సమాగమ కాంక్ష కలిగింది. ద్రమిళుడనబడేటటువంటి ఒక గంధర్వుడు ఇతరుల యొక్క మనస్సులు కనిపెట్టగలిగిన వాడు అదృశ్య రూపంలో తిరుగుతున్నాడు. ఆ సమయంలో వాడికి ఇతరుల మనస్సు తెలుసు. నీ తల్లి యొక్క మనస్సుని గ్రహించాడు. ఉగ్రసేనుడి యొక్క రూపంలో వచ్చాడు. ఆవిడికి అనుమానం వచ్చింది, నా భర్త కాడేమో అని. అనుమానం వచ్చిన ఉత్తర క్షణం వాడు తన నిజస్వరూపంతో నిలబడ్డాడు. నిలబడితే ఆవిడ ఆగ్రహించింది. వాడన్నాడు, ఇది అలోమ సంపర్కము. ఎందుచేత అంటే ఈ అనులోమ విధానంలో నేను గంధర్వుణ్ణి, నువ్వు మనుష్యకాంతవి. గంధర్వులు మనుష్యకాంతలతో సుఖం అనుభవించవచ్చు. దానివల్ల ఉత్తేజము, చాలా తేజస్సు కలిగినటువంటి కుమారుడు జన్మిస్తాడు. నీకు నేను ఒక గొప్ప వరం ఇస్తున్నాను. ఎటువంటి గొప్పవాడంటే, ఎంత పరాక్రమవంతుడంటే, ఎంత బుద్ధి కలిగిన వాడంటే అంటున్నాడు. ఆవిడంది, పరమ దుర్మార్గుడా, నా మనస్సులో భర్తృ సమాగమ కాంక్ష తెలుసుకుని నా భర్త రూపంలో వచ్చి నా పాతివ్రత్యం చెడలేదని నాకు కొడుకునిస్తావా? నువ్వు ఎన్ని మాటలు చెప్పినా 1000 మంది సుపుత్రులు కలిగిన కన్నా స్త్రీకి శీలమే గొప్ప. నీవు ఇటువంటి దుర్మార్గమైన పని చేశావు కనుక అని అంటోంది ఆవిడ. వాడికి భయం వేసింది. నన్ను శపిస్తుందేమో అని వాడు గజగజలాడుతూ నిలబడ్డాడు. నీ వలన నాకు పుట్టబోతున్నటువంటి కొడుకు దుర్మార్గుడుగాక, ఋషులను ఉద్దేశించుగాక, పరమ కిరాతకుడుగాక, 10 కాలముల పాటు రాక్షసుడిగా చెప్పుకునేదరుగాక అంది. వీడిప్పుడు నేను కూడా శపిస్తేనే ఆవిడ సంతోషపడుతుందని తన వారి చేత తాను ద్వేషింపబడుగాక అని వాడి. అందుకని నువ్వు నీ వారి చేత నువ్వు ద్వేషింపబడతావు. మీ అమ్మ నువ్వు పుట్టగానే వరమిస్తుంటే శపించింది. ద్రవిణుడు కూడా శపించాడు. అందుకే నీ బతుకు ఇలా అయిపోయింది. మీ వారన్న వారందరూ నిన్ను చంపేవాళ్లే అన్నారు. అనగానే వాడు బంధువులు లిస్ట్ రాసుకున్నాడు. రాసుకుని వీళ్ళందరినీ తెచ్చి కారాగారంలో బారాయన్నాడు. ఒరే, వీళ్ళందరూ నన్ను చంపేవాళ్లే, నేను వీళ్ళని చంపేస్తానన్నాడు అని అక్రూరుణ్ణి పిలిచాడు. పిలిచి ఒక మాట చెప్పాడు. అక్రూరా, నీకు తెలుసు నేను బ్రతకాలనుకుంటున్నాను, కృష్ణుడు చంపాలనుకుంటున్నాడు. అందుకని నువ్వు వెంటనే బయలుదేరి బృందావనానికి వెళ్ళి ఆ కృష్ణుణ్ణి తీసుకురా. ఏమని చెప్తావంటే, నీ మేనమామయ్య అయినటువంటి కంసుడు ధనుర్యాగం చేస్తున్నాడు, ఆ ధనుర్యాగం చూడడానికి నువ్వు బయలుదేరి రావలసినది అని ఆహ్వానించి తీసుకురా. ధనుర్యాగం మిషపెట్టి ఆ పిల్లవాడు మధురానగరంలోకి వచ్చిన తర్వాత ఏదో రకంగా చంపేస్తాను. కువలయాపీడము అనబడేటటువంటి ఏనుగుంది మన దగ్గర, ఆ ఏనుగుతో తొక్కించేస్తాను. చాణూర ముష్టికులు అనేటటువంటి 2 మల్లులు ఉన్నారు, వాళ్ళతో మల్ల యుద్ధం పెట్టి పిల్లలు కాబట్టి చంపించేస్తాను. ఒకవేళ తప్పుకుంటే నేనే చంపేస్తాను. కాబట్టి బెంగలేదు, ఎలాగైనా సరే మామయ్య పిలుస్తున్నాడని తీసుకురా అన్నాడు. ఈ అక్రూరుడు బయలుదేరడానికి ఒప్పుకున్నాడు. వెళ్ళి నేను తీసుకొస్తాను బలరామకృష్ణుడు అన్నాడు. అని ఆయన ఏమన్నాడో తెలుసా అండి? జ్ఞానము కలిగినటువంటి వారు, బ్రహ్మమును తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళు, ఏ మహాపురుషుడి యొక్క పాదములకు ఉండేటటువంటి బొటనవేలి యొక్క గోటి కాంతిని చూసి అజ్ఞానమును పోగొట్టుకుంటున్నారో అటువంటి మహాపురుషుడైనటువంటి కృష్ణుడిని నా రథం ఎక్కించి తీసుకురామని పంపిస్తున్నాడు. ఎంత వైరంతో అయితేనే ఇలా కృష్ణుడిని రథం మీద కూర్చోపెట్టి తీసుకొచ్చేటటువంటి భాగ్యాన్ని నాకు ఇచ్చినటువంటి కంసుడి లాంటి స్నేహితుడు ప్రపంచంలో ఉంటాడా? ఇంకా బయలుదేరుతున్నాడు కృష్ణుడి దగ్గరికి. ఇక్కడ మనకు అనుమానం వస్తుంది, ఇంత భక్తి కృష్ణుడి మీద ఎలా వచ్చింది మధురానగరంలో ఉంటూ కంసుడి రాజ్యంలో? దీనికి ఒక మాట. ఈ అక్రూరుడి యొక్క తల్లిదండ్రుల పేర్లు చాలా గమ్మత్తుగా ఉంటాయి. శ్వఫల్కుడు, గాంధిని వాళ్ళ పేర్లు. గాంధినికి తండ్రి గారు ఉండేవారు. ఆ తండ్రి గారికి ఒక కోరిక, తన పిల్లల కడుపున ఒక మహాపురుషుడు జన్మించాలని. ఆయన ఒక వ్రతం పూనాడు. ఏం వ్రతమో తెలుసండి? 365 రోజులు ప్రతిరోజు నేను ఒక ఆవుని దానం చేస్తాను అని 365 రోజులు మాతామహుడు దానం చేశాడు. ఆడపిల్ల తండ్రి ప్రతిరోజు ఒక ఆవు చొప్పున సంవత్సరం పాటు దానం చేశాడు. దానం చేస్తే ఆ దానం చేసినటువంటి ఫలితము చేత ఆయన కుమార్తె అయిన గాంధినికి అక్రూరుడు జన్మించాడు. ఈ అక్రూరుడు జన్మతః కృష్ణ భక్తి విశేషముగా కలిగినటువంటి వాడు. ఈ అక్రూరుడు ఆ బృందావనానికి వెళ్ళి బలరామకృష్ణుల్ని తీసుకురావడం కోసమని బయలుదేరాడు. బయలుదేరి వెడుతున్నాడు.
బృందావనం దగ్గరికి చేరుకున్నాడు. మనసులో పొంగిపోతున్నాడు. నేను బృందావనం వెడుతున్నాను. ఆ బృందావనంలో ఆ యమునా నది నుంచి చల్లటి గాలి వస్తుంటుంది. బోలెడన్ని ఆవులు, దూడలు వీటన్నింటినీ తోలుకుంటూ ఏమీ తెలియనటువంటి అమాయకుళ్ళ పరబ్రహ్మమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు బలరాముడితో కలిసి ఆవుల్ని తోలుకుంటూ ఇంటికి వస్తుంటాడు. ఆవుల యొక్క డెక్కల మించి పైకి రేగినటువంటి గోధూళి ఆయన శిరస్సు మీద, లలాటం మీద అంటుకుంటుంది. ఆయనకి చిన్న స్వేదం పుడుతుంది. ఆ చెమట ఇలా తీసి ఇలా వేస్తుంటాడు. వేస్తూ నడిచి వెడుతుంటాడు. ఆయన పదఘట్టన చేత భూమి పవిత్రమై పరవశించిపోతుంటుంది. ఆ చిన్ని కృష్ణుడి దగ్గరికి నేను వెళ్ళబోతున్నాను. వెళ్ళి ఆ కృష్ణుడి దగ్గర కూర్చుంటాను. కృష్ణ అని మాట్లాడతాను. ఆయన వంక అంగాంగముల యందు నేను చూస్తాను. ఆయనకి సాధు పురుషులంటే ఇష్టం. అక్రూరా బాగున్నావా అన్న భుజం మీద చెయ్యి వేస్తాడు. అన్నం తిను అంటాడు. నన్ను కూర్చోపెడతాడు. అయితే నన్ను రమ్మంటావా మధురా, నేను వస్తానంటాడు. నేను సారథ్యం చేస్తాను. నా వెనకాతల కూర్చుంటాడు. లోకాలన్నింటినీ నడిపేవాడు నా వెనక ఉంటాడు. నేను బండి నడుపుతాను. ఏమి నా అదృష్టం అని పొంగిపోతూ రథం తోలుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అందుకే నమస్కారానికి అక్రూరుని చెప్తారు. వందనం అన్నదానికి అక్రూరుడు భక్తి. ఇలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఒక్కసారి కిందకి చూశాడు భూమి మీదకి. చూసేటప్పటికి చిన్ని పాదముద్రలు భూమి మీద పడున్నాయి. కృష్ణుడు ఇటుగా వెళ్ళాడు ఆలమందతో. పరమపురుషుడైనటువంటి కృష్ణుడు నడిచినటువంటి భూమి మీద నేను రథం మీద వెళ్ళడమా అనుకున్నట్ట. ఒక్కసారి ఆ రథం ఆపేట. ఒళ్ళంతా ఆనందంతో పొంగిపోయింది, రోమాంచితం అయిపోయింది. తను కిందకి దిగాలని కూడా మర్చిపోయాట. అందుల వెంట బాష్పధారలు కారిపోయాయి, వెంట్రుకలు నిక్కపొడుచుకున్నాయి, కంఠం గాద్గదికం అయిపోయింది. నా స్వామి ఇలా నడిచెళ్ళాడు. ఆ పాదముద్రలు నేను చూస్తున్నాను అనుకున్నాడు. స్వర్ణ దండము కర్ర రథంలోంచి కింద పడిపోతే ఎలా పడిపోతుందో అలా కింద పడిపోయి ఓహోహో నా స్వామి నడిచిన చోట నేను కింద పడ్డాననుకున్నాడు. దొల్లేశాడు. పూలంతా ఒంటి మీద పోసేసుకుని పొంగిపోతూ బృందావనంలో నందుడు ఉండేటటువంటి ఇంటి దగ్గరికి వెళ్ళాడు. ఆవుల మందల్లో ఏ ఆవు పొదుగు దగ్గర కూర్చుని ఆ శ్రీకృష్ణ పరబ్రహ్మము అంతటా వ్యాప్తి చెందిన నారాయణ తత్వము బృందావనంలో నందుడి ఇంట్లో ఒక ఆవు దగ్గర పాలు పితుకుతోంది కూర్చుని. రాశీభూతమైన పరబ్రహ్మాన్ని మాంసనేత్రాలతో చూస్తున్నాను. నా జన్మధన్యం అయిపోయింది. వెళ్ళి కృష్ణుడికి బలరాముడికి నమస్కరించాడు. నా జన్మధన్యమైంది, జన్మెత్తినందుకు మీ ఇద్దరిని చూశానన్నాడు. బలరాముడు అక్రూరుణ్ణి గబగబా తీసుకెళ్లి, అన్నగారు కాబట్టి మర్యాద చూపించాడు, తీసుకెళ్లి కూర్చోపెట్టాడు ఉచితాసనం మీద. కాళ్ళు కడిగాడు, చల్లుకున్నాడు, అర్ఘ్యం ఇచ్చాడు, పాద్యం ఇచ్చాడు, మంచి భోజనం పెట్టాడు, మధుపర్కం ఇచ్చాడు, ఒక గోవుని దానం చేశాడు. దానం చేసి తాంబూలం ఇచ్చాడు. పక్కన కూర్చున్నాడు. బలరామకృష్ణులు ఇద్దరూ కూర్చున్నారు. అయి అక్రూరా, మధురలో అందరూ కుశలమా అని అడగ బుద్ధి వెయ్యట్లేదు. ఎందుకనంటే ప్రభువు ధూర్తుడైన చోట క్షేమం ఎక్కడుంటుంది? కంసుడు పరిపాలిస్తుండగా మధురలో క్షేమంగా ఎలా ఉంటారు? మా తల్లిదండ్రులైనటువంటి దేవకీ వసుదేవుల్ని మళ్ళీ ఖైదు చేశాడు. మా అమ్మ దేవకీదేవిని చంపబోయాడు. ధూర్తతనంతో ప్రవర్తిస్తున్నాడు. నువ్వు మహానుభావుడివి. నీ పుట్టుకకి హేతు అయినటువంటి 100 గోవుల దానము చేత పుట్టినటువంటి 365 గోవుల దానము వలన పుట్టినవాడివి. మహానుభావ అక్రూరా, ఏ పని మీద మీరు ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చారు నాకు చెప్పవలసింది అన్నాడు. అక్రూరుడు అన్నాడు, మహానుభావ మీకు తెలియని విషయం కాదు. ధనుర్యాగము అనేటటువంటి మిషతో మల్ల యుద్ధాలని ఏర్పాటు చేశాడు కంసుడు. ఆ ధనుర్యాగం మిషతో మేనల్లుళ్ళు కాబట్టి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. కానీ ఆంతరమునందు కోరిక వేరు. మీ ఇద్దరిని చంపడం కోసమని పిలుస్తున్నాడు మధుర. దానికి నన్ను నియోగించాడు. మీ శక్తి సామర్థ్యములు నాకు తెలుసు. మీరు దీపముల వంటి వారు. మీ మీద పడిన మిడతలు కాలిపోతాయి. కాబట్టి ఈ రీతిగానైనా మిమ్మల్ని సేవించుకుందామని నేను వచ్చాను అన్నాడు. వెంటనే అక్కడ ఉన్న పెద్దల్ని పిలిచి కృష్ణ పరమాత్మ అన్నారు, మీ అందరూ కూడా పాలు, వెన్న మొదలైనటువంటి భాండములను సిద్ధం చెయ్యండి. రేపటి రోజు ఉదయం నేను బలరాముడు కలిసి అక్రూరుడితో మధురా నగరానికి వెడుతున్నాం. వెళ్ళి కంసమామ అక్కడ మమ్మల్ని యాగానికి పిలిచాడు, ధనుర్యాగానికి వెడుతున్నాం అన్నారు. అనేసరికి ఈ వార్త గొప్ప మంది బృందావనంలో రాత్రంతా ఏడ్చిన వారు ఎవరో తెలుసా అండి? కృష్ణుణ్ణి చూడకపోతే ఒక నిమిషం జీవితం గడపలేనటువంటి వారు గోపకాంతం. వారంతా అనుబంధం పెంచుకున్నారు. రేపటి రోజున కృష్ణుడు మధుర వెళ్ళిపోతున్నట్ట. ఇంకా మళ్ళీ మనకి కనపడతాడా? మనం వెర్రిగొల్ల పడుచు. మనకేం తెలుసు? అక్కడంటే మధురానగరం, కంసుడు పరిపాలిస్తున్న రాజధాని. అక్కడ పోయి అంతంత అందమైన వాళ్ళు ఉంటారు. వాళ్ళతో సుఖంగా సంతోషంగా గడుపుతాడు. ఇంకా వెనక్కి ఎందుకు వస్తాడు? మన ఎందుకు లాలిస్తాడు అని వాళ్ళందరి కోపం ఎవరి మీదకి వెళ్ళిందో తెలుసా అండి? అక్రూరుడి మీదకి వెళ్ళింది. వీడెక్కడి నుంచి వచ్చాడు? వీడి పేరు అక్రూరుడా? కాదు, వాడి పేరు క్రూరుడు. కాబట్టి హాయిగా కృష్ణుడు పుట్టినప్పటి నుంచి లీలలు అనుభవిస్తూ, కృష్ణుడితో ఆడుకుంటూ, ఆ కృష్ణుడితో పాడుకుంటూ, వెన్న దొంగిలిస్తుంటే, ఆవుల వెనక, దూడల వెనక బలరామకృష్ణులు వెడుతుంటే, వాళ్ళతో గోపబాలురందరూ వెడుతుంటే, ఎంతమంది రాక్షసులు వచ్చినా మనకేం కృష్ణుడున్నాడని మనం సంతోషంగా ఉంటే, ఈ దుర్మార్గుడు వచ్చి కృష్ణుడిని మన దగ్గర నుంచి తీసుకెళ్ళిపోతున్నాడు. వీడు క్రూరుడు తప్ప వీడు క్రూరుడు కాదు. ఈ కృష్ణుడి రథానికి అడ్డుపడ్డారు. దామోదర, గోవింద, కేశవ, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, మేము నిన్ను విడిచిపెట్టి ఉండలేము,
ప్రాణములు లేనటువంటి శరీరముల్లా పడిపోతాను విడిపోతే. పరమాత్మ మాట్లాడలేదు వాళ్ళతోటి. పక్కకి తొలగమనండి, నా ఆజ్ఞ నేను మధురకు బయలుదేరుతున్నాను అన్నాడు. పక్కకి తొలిగారు, రథం వెళ్ళిపోతోంది. పాపం అసలు యశోదాదేవి దుఃఖమునకు అంతే లేదు. ప్రతి క్షణం ఆ కృష్ణుణ్ణి తలుచుకోవడం తప్ప అసలు ఆవిడికి జీవితమే లేదు. అంత ప్రేమించినటువంటి తల్లి. అయ్యో కృష్ణుడు మధుర వెళ్ళిపోతున్నాడు, అందులో కంసుడు దుర్మార్గుడు, చిన్ని తండ్రి, ఏ ప్రమాదం వస్తుందో అని బెంగ పెట్టుకుని ఉంది ఆవిడ. దూరంగా రథం వెళ్ళిపోయి ఆ ధూళి రేగుతుండగా పతాకం కనపడినంత సేపు ఉండి వాళ్ళు కట్టుకున్న బట్టలన్నీ కూడా కన్నీళ్లతో తడిసి ముద్దలైపోయిన తర్వాత గోపకాంతలందరూ తిరిగి ఇళ్లకు వచ్చేసారు. ఆవిడుతుండగా అక్రూరుడు ఒక చిత్రమైన పని చేశాడు. యమునా నది కాళిందీ మడుగు ఒడ్డున ఆపి ఒక్కసారి స్నానం చేసి సంధ్యావందనం చేసుకొస్తాను కృష్ణ అన్నాడు. అయ్యో చేసుకురావయ్యా అన్నారు. ఆయన నీటి దగ్గరికి వెళ్ళి ప్రణవాన్ని జపించి ఒకసారి యమునా నది వంకిలా కళ్ళు విప్పి చూశాడు. యమునా నది నీటి మీద బలరామకృష్ణుడు కనబడ్డారు. ఆశ్చర్యపోయాడు, ఇదేంటి రథం నుంచి దిగి నీటి మీద నిలబడ్డారు అని మళ్ళీ వెనక్కి తిరిగి చూశాడు. రథంలోనే కనపడ్డారు. రథంలో కనపడ్డారు, నీటి మీద కనపడ్డారు. చాలా ఆశ్చర్యంగా ఉంది, ఇది ఈశ్వరుని దివ్యశక్తి అనుకున్నాడు. అనుకుని యమునా నది స్నానం చేద్దామని మునక వేశాడు. మునక వేస్తే కూడా ఇవ్వని దర్శనాన్ని అక్రూరుడికి ఇచ్చాడు. ఆ చక్కగా పెద్ద ఆదిశేషుడు మీద పడుకున్నటువంటి పరమాత్మ అలా పడుకునుంటే నల్లటి మబ్బు ఎలా ఉంటుందో అలా ఆ ఎర్రటి చుట్టలు చుట్టుకున్న పాము మీద పడుకుంటే వక్షస్థలంలో మిరిసిపోతున్నటువంటి లక్ష్మీదేవిని పొంది ఉన్నవాణ్ణి నాభికమలంలోంచి ఇలా కమలం బయటికి వస్తే ఆ తామర పువ్వులో కూర్చుని అయోమయంగా అటు ఇటు చూస్తూ 4 ముఖాలతో వేదాలు చెప్తున్న చతుర్ముఖ బ్రహ్మని పిల్లవాడిగా అప్పుడే కన్నటువంటి శ్రీమన్నారాయణుణ్ణి ఆ అక్రూరుని ఆశీర్వదించడానికి ఇలా చెయ్యెత్తితే ఆయన వేసుకున్నటువంటి కంకణములన్నీ గణ 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 ధ్వని చేస్తుండగా కాళ్ళు చేతులు కదిపినటువంటి శ్రీమన్నారాయణుణ్ణి ఆదిశేషుడి మీద పడుకున్న క్షీరసాగరమునందు పవళించినటువంటి ఆదితత్వమైనటువంటి ఆదినారాయణ దర్శనాన్ని పొందాడు అక్రూరుడు. పొంది చూసి ఆ యమునలోనే నీటిలో వంగి అద్భుతమైన స్తోత్రం జగదాధార, సమస్త బ్రహ్మాండములు నిండినటువంటి వాడా, సప్త రజస్తమో గుణములను నీ ఎందు అధీనములో ఉంచుకున్నవాడా, సృష్టి స్థితి లయములను చేసేటటువంటి వాడా, ఈనాడు శేషుడి మీద పడుకుని నాకు ఇలా దర్శనం ఇచ్చావా తండ్రి? ఏ పుణ్యం చూసి నాకు ఇంత దర్శనం ఇచ్చావు? నేనేం సేవ చేశాను? కేవలము నిన్ను ధనుర్యాగానికి తీసుకెళ్ళడానికి నీ దగ్గరికి వచ్చాను. వెడుతున్నాను కృష్ణుడి దగ్గరికి అని పొంగిపోయానంతే. ఈ పొంగుకి నాకింత ఫలితమా, నాకింత దర్శనమా అని ఈశ్వర సౌలభ్యాన్ని స్తోత్రం చేశాడు. మనం ఒక దేవాలయానికి వెడితే ఎలా వెళ్లాలో చూపిస్తుంది. ఎప్పుడు చూస్తానని పరుగు పరుగున వెళ్లడంలో ఉంది అక్రూరుడి యొక్క భక్తి. వెళ్ళినందుకు ఎటువంటి దర్శనం ఇచ్చాడు చూడండి. భాగవతంలో 10వ స్కంధంలో ఇప్పటి వరకు ఇలాంటి దర్శనం ఎవరికి ఒక్క అక్రూరుడికి ఇచ్చాడు. ఇలాంటి దర్శనాన్ని పొంది అక్రూరుడు సాయంకాలం చీకటి పడుతుండగా బలరామకృష్ణులతో కలిసి మధురానగరాన్ని చేరుకున్నాడు. చేరుకుని కృష్ణుడు ఒక మాట అడిగాడు, నువ్వు మా ఇంటికి వచ్చి ఇవాళ రాత్రికి విడిది చేయవలసినది అని. కృష్ణుడు అన్నాడు, నేను ఇప్పుడు రాను. రాక్షస సంహారము పూర్తయిపోయి కంసుణ్ణి సంహరించిన తరువాత యోగ్యమైన కాలమునందొచ్చి నీ ఇంట నేను తప్పకుండా ఆతిథ్యమును స్వీకరిస్తాను అని మాట ఇచ్చి ఆ రాత్రికి ఊరి బయట పడుకున్నారు బలరామకృష్ణుడు. పడుకుని మరునాడు ఉదయం మధురానగర ప్రవేశం చేశారు. బలరామకృష్ణుల్ట బృందావనంలో ఉన్నారట, ఇన్ని గొప్ప లీలలు చేశారట, పరమమోహన స్వరూపంట అని కాంతలు పురుషులు అందరూ మేడల మీద నిలబడి చూస్తున్నారు. ఎంతో ఆనందంగా బలరామకృష్ణులు నడుస్తూ ఆ మధురానగరం యొక్క రాజవీధిలో వెడుతున్నారు. కంసుడికి బట్టలు ఉతికేటటువంటి ఒక చాకలివాడు మంచి మంచి పట్టుబట్టలన్నీ ఉతికి మూటలు కట్టుకుని చక్కగా తల మీద పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. కృష్ణుడి పిలిచి అన్నాడు, ఏమాయ్ మేము నందమహారాజు గారి బిడ్డలం, మాకు కూడా ఒక్క పట్టుపంచి ఇద్దు కట్టుకుంటాం అన్నాడు. ఎంత ఆగ్రహం వస్తుందో తెలుసా మా కంసమహారాజు గారికే తెలిస్తే ఈ ప్రాణములు ఉగ్గడించేస్తాడు. మీకు పెరుగులు నేతులు తాగి బాగా కొవ్వు పట్టింది, లేకపోతే ఇవేం మామూలు పంచలు అనుకుంటున్నారా? ఇవి సాక్షాత్తుగా కంసమహారాజు గారు కట్టుకునేటటువంటి పంచెలు. ఇవి కావాల్సి వచ్చాయా మీకు? మా కంసుడికి తెలిసిందంటే పీకలు ఎగిరిపోతాయి, పిచ్చ పిచ్చ మాటలు మాట్లాడకండి అన్నాడు. కృష్ణుడు చూసి, నేను నిన్ను అడిగింది ఏమిటి, నువ్వు మాట్లాడింది ఏమిటి అని చూస్తుంటే బలరాముడి వంక చూసి, అన్నయ్య ఇంకా ఈ పుర్రె మారదు అని పిడికిలి బిగించి ఒక్క బుద్దు గుద్దాడు నెత్తి మీద. వాడి తల బద్దలైపోయి చచ్చిపోయాడు. ఎందుకు చంపాడు చాకల్ని అంటే ఇక్కడ ఒక ప్రశ్న ఉంది. ఈ పుర్రె ఎప్పటిదో తెలుసా అండి? త్రేతాయుగం పుర్రె. అప్పుడు సీతాదేవి మీద నిందలేశాడు. ఆవిడ సీతాపరిత్యాగానికి కారణమైన పుర్రె. ఈ పుర్రె ఎప్పటికైనా మారుతుందేమో అని ఈశ్వరుడు అవకాశం ఇస్తూనే ఉన్నాడు. ఈ జన్మలోనైనా ఒక్క మంచి మాట మాట్లాడతాడేమో అనుగ్రహిద్దామని చూశాడు. అవకాశం వచ్చినా అహంకారంతో నాశనం అయిపోతాడు. ఒక్కొక్కడు నోటి మాట వల్ల చెడిపోతాడు. ఎక్కడెలా మాట్లాడాలో తెలియదు. ఇన్ని మాట్లాడాడు, పగిలిపోయింది. చచ్చు బట్టలు ఉతకగలిగాడు కానీ తన మనసుని ఉతుక్కోలేకపోయాడు. అది దాటారు. చిత్రం ఏమిటంటే ఒక వృద్ధుడైనటువంటి సాలెవాడు పంచెలు నేస్తున్నాడు.
ఆయన బలరామకృష్ణులకి ఎదురొచ్చి తీసుకెళ్ళి, ఇవి నేను కంసుడి కోసం నేస్తున్నటువంటి పంచెలు, మెత్తటి పంచెలు, మహానుభావ మీరు ఈ పంచె కట్టుకుని కనపడితే ఎంత బాగుంటారో ఈ పంచె కట్టుకోండి అన్నాడు. అసలు అడగలేదు కృష్ణ పరమాత్మ. ఆ పంచెలు కట్టుకుని ఏ రకమైన ఐశ్వర్యం ఇచ్చాడో తెలుసండి. ఇహమునందు సమస్త ఐశ్వర్యమును ఇచ్చి తాను కృష్ణుడిగా మారిపోతాడు. ఆ ముందు సందులో సుధాముడు అనబడేటటువంటి మాలాకారుడు ఉన్నాడు. ఆ మాలాకారుడి దగ్గరికి వెళ్ళారు. ఆయన పుష్పమాలలు కడుతుంటాడు కంసుడికి. ఆయన దగ్గరికి వెడితే ఆ మాలాకారుడు ఎదురొచ్చాడు, లోపలికి తీసుకెళ్లాడు, కూర్చోపెట్టాడు, అర్ఘ్యపాద్యాదులు ఇచ్చాడు. కృష్ణ నా జన్మ ధన్యమైంది, ఏం అదృష్టం ఇవాళ మీరు ఇచ్చేశారు నా దగ్గరికి అన్నాడు. ఇన్ని మాటలు చెప్పి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి కృష్ణ పరమాత్మకి, స్వామి మీరు ఈ పుష్పమాలను అలంకారం చేసుకోండి అని పుష్పమాలలు ఇచ్చాడు. పొంగిపోయాడు పరమాత్మ. ఒకదానికన్నా ఒకటి కిందకి చూడండి. ఈ పూలదండలు వేసి పొంగిపోయి నమస్కరించిన మాలాకారుణ్ణి చూసి ఈయన వరం ఇవ్వలేదు, నువ్వు అడుగు ఇచ్చేస్తానన్నాడు. నువ్వు అడుగు, నీకేం కావాలి ఇచ్చేస్తానన్నాడు కృష్ణుడు. కేవలం బ్రతికేయడం కాదు తండ్రి, ప్రతి క్షణం నీ పాదకమలముల యొక్క సేవ నేను చేసుకోగలగాలి. ఎవరెవరు నీ పాదములు పట్టి పూజ చేసేటటువంటి మహాభక్తులున్నారో వాళ్లతో నాకు స్నేహము కావాలి. ఈశ్వర నాకు అటువంటి భక్తిని నాకు కటాక్షించవా అని అడిగాడు. పొంగిపోయి ఆ మాలాకారుడికి ఆలింగన సౌఖ్యం ఇచ్చి కౌగలించుకుని ఆయనకి ఏమిచ్చాడు అన్నది వ్యాసుడు కూడా చెప్పలేని స్థితిని ఇచ్చాడు మాలాకారుడికి. ఇచ్చి తదనంతరము దాటి ముందుకు వెడుతున్నాడు. వెడుతుంటే ఒక కుబ్జ అంటే గూనిది. ఆవిడ త్రివక్ర, 3 వంకరలు ఉన్నాయి ఆవిడికి శరీరంలో ఈ గూని వల్ల. ఆవిడ ఎదురొస్తుంటే కృష్ణ పరమాత్మ ఎదురెళ్ళారు. త్రివక్ర అయ్యున్నటువంటి స్త్రీ ఆవిడంది కృష్ణుడి వంక చూసి, అయ్యా నన్ను కుబ్జ అంటారు. ఊళ్ళో వాళ్ళందరూ నన్ను ఏమని పిలుస్తారో తెలుసా? త్రివక్ర, శరీరంలో 3 వంకరలు ఉన్నదానా అని నన్ను పిలుస్తారు. నువ్వు చూస్తే ఎంత అందంగా ఉన్నావు, నీకు దృష్టి తీతలా నీ ఎదురుగుండా నేను నిలబడ్డాను. కానీ నేను ఏం చేస్తుంటానో తెలుసా? గంధపు చెక్కల మీద గంధం తీస్తుంటాను, పరిమళ ద్రవ్యాలు సిద్ధం చేస్తాను, కంస మహారాజుకు పట్టుకెడతాను, ఆయన ఒంటికి రాసుకుంటాడు. అసలు నిజంగా అందం ఏమిటో ఇవాళ చూశాను నీలో. నువ్వు ఈ గంధం రాసుకుంటే ఈ గంధానికి అందం వస్తుంది. ఈశ్వర కొద్దిగా ఈ గంధం రాసుకుంటావా? నాకు అందం లేదు, నాకు ఇస్తావా అని కూడా అడగలేదు ఆవిడ. అందరికీ అందం ఎక్కడ ఉంటుందయ్యా? ఉండమంటే ఉంటుందా? పోన్లే ఇంత అందగాడికి నువ్వు రాసుకొని తెచ్చిన గంధం పొంగిపోతాను అంది. అంటే పరమాత్మ చూశారు, అయ్యో పాపం ఎంత మాట మాట్లాడిందిరా, ఎంత గొప్ప మాట, ఈ పాటి గంధం ఇచ్చి రాసుకో అన్నందుకు ఈశ్వరుడు ఏం చేశాడో తెలుసా అండి? ఎవ్వరికీ దొరకనటువంటి విచిత్రమైన సౌఖ్యాన్ని ఇచ్చాడు. ఆ కుబ్జ యొక్క పాదాన్ని తన కుడి పాదంతో తొక్కి తన ఈ 2 వేళ్లతో ఆ కుబ్జ యొక్క గడ్డం కింద పెట్టి 2 వేళ్లు ఇలా పైకెత్తాడు. ఎత్తేటప్పటికి 3 వంకరలు సరిపోయి అందమైన సౌందర్యవాస అయిపోయింది. కొంచెం ముందుకెళ్లారు. ఎక్కడ జరుగుతోంది ధనుర్యాగం అని అడిగారు. ఒక పెద్ద ధనస్సుని నిలబెట్టారు. కృష్ణ పరమాత్మ ధనస్సు తీసుకుని సంధించారు. అది 2గా విరిగిపోయింది. ఆ ధనస్సు యొక్క 2 ముక్కల్ని బలరామకృష్ణుడు చేత్తో పట్టుకుని అక్కడ ఉన్నటువంటి కంసుడి యొక్క సైన్యాన్నంతటి సంహారం చేశారు. సంహారం చేసి ముందుకు పెడుతుంటే కంసుడి యొక్క గుండెలు అదిరిపోయాయి. అమ్మ బాబోయ్ వచ్చేసాడు రోయ్ కృష్ణుడు, ధనస్సు కూడా విరిచేశాడు, ఇంకా నన్ను చంపేస్తాడు అనుకున్నాడు. కువలయాపీడం అని ఒక పెద్ద ఏనుగు, ఆ ఏనుగుని తోలించాడు కృష్ణుడి మీదకి. మావటి వాడికి చెప్పాడు, దాన్ని కృష్ణుడి మీదకి పురిగొల్పి విడిచిపెట్టు, అది కృష్ణుడిని తొక్కేస్తుంది, కృష్ణుడు మరణించాలని చెప్పాడు. ఆ ద్వారపాలకుడు అక్కడ ఉన్నటువంటి వాడు మావటి కలిసి ఆ కృష్ణుడి మీదకి ఏనుగుని నడిపిస్తే ఆ ఏనుగు వచ్చి ఆయన్ని గట్టిగా చుట్టితే ఆయన తొండంలోంచి జారిపోయి దాని 4 కాళ్ళకి మధ్యలో దూరాడు. ఆయన దొరకకుండా వెనక కాళ్ళ మధ్యలోంచి బయటికి వచ్చి దాని తోక పట్టుకుని 100 ధనస్సుల దూరం వెనక్కి ఈడ్చేశాడు. విసిరేస్తే మావటి వాడు పరిగెత్తుకెళ్ళి ఆ ఏనుగుని మరింత ప్రచోదనం చేశాడు. అది చిన్ని కృష్ణుడి మీదకి పరిగెత్తుకొస్తోంది. వస్తుంటే దాని 2 దంతాలు ఊడబెరికి అరిచేత్తో దాని యొక్క ఆ కుంభస్థలం మీద ఒక్క దెబ్బ కొట్టారు. దాని కళ్ళల్లోంచి నోట్లోంచి నెత్తురు కక్కుతూ ఆ కోలయాపీడం కింద పడిపోయింది. ఈ ఏనుగు దంతాలు 2 భుజాల మీద వేసుకుని లోపలికి వెళ్ళాడు. చాణూర ముష్టికులు ఉన్నారు. వీళ్ళు చాణూర ముష్టికులు లోపల ఉన్నారు. వాళ్ళు మల్ల యుద్ధం చేస్తారు, పట్టుకు పడగడతారు వాళ్ళు. ఇప్పుడు బలరామకృష్ణుని ప్రయోగించారు వీళ్ళ మీదకి. ఆ కంసుడు ఎంత దుర్మార్గుడో చూడండి, అజ్ఞానం ఎలా ఉంటుందో చూడండి. ముష్టికుడితో బలరాముడు, కృష్ణుడితో చాణూరుడు మల్ల యుద్ధం చేయమన్నాడు వేదిక మీద. అక్కడ ఉన్న వాళ్ళు అన్నారు, అసలు వీడు మనిషా పశువా? వాళ్ళేమో చిన్న బాలురా, వాళ్ళు చూస్తే ఇంత భయంకరమైనటువంటి మల్లులా, జగజ్జెట్టిలా, వాళ్ళతో ఈ చిన్న పిల్లలకి యుద్ధమా అని ఆశ్చర్యపోతున్నారు. వాడికి వచ్చినవాడు పరాత్పరుడు అని తెలిసిపోతోంది, ఇంతమందిని చంపాడు అని తెలిసిపోతోంది. అయినా వాడికి ఎంత అహంకారమో చూడండి కామక్రోధాలకి. వాడన్నాడు, ఇదేం వైకుంఠపురం అనుకుంటున్నావా? కంసుడి సభ. ఇది ఏమైనా సంసారాన్ని వదిలిపెట్టేసిన వాళ్ళ సభ అనుకుంటున్నావా? ఇదంతా గర్వించి ఉన్న వాళ్ళ సభ. ఇది ఏమైనా నారదుడు మీనేటటువంటి వేణనుకుంటున్నావా? కాలదండం లాంటి నా పిడిగుద్దు రా, నిన్ను మట్టు పెడతానన్నాడు. ఇద్దరు కలియబడ్డారు. చాణూరుడితో కృష్ణుడు, ముష్టికుడితో బలరాముడు. బ్రహ్మాండమైన మల్ల యుద్ధం జరిగింది.
గరుడు పాముల్ని పట్టుకుని ఎగరేసుకుపోయినట్టుగా వాళ్ళిద్దరిని సంహరించారు. వీళ్ళిద్దరినీ సంహరించగానే కువలయాపీడమా మరణించింది, ధనస్సా విరిచేశాడు, చాణూర ముష్టికులా మరణించారు. కంసుడి గుండె అదిరిపోయింది. ఆ సింహాసనం మీద కూర్చునున్నాడు. వెంటనే కత్తి పైకి తీసి, ఉరే ఉగ్రసేనుడు ఎక్కడున్నాడో బంధించండి, వసుదేవుణ్ణి సంహరించండి, దేవకిని సంహరించండి, ఈ గోపాల బారుని మట్టు పెట్టండి అని ఉన్మాదంతో కేకలేస్తున్నాడు. కృష్ణుడు ఒక్క దూకు దూకాడంటే ఆ సింహాసనం మీదకి, వాడి జుత్తు పట్టుకున్నాడు ఇలా కంసుడిది, అంతే వాడు పంచత్వం చచ్చిపోయాడు. కత్తి విసరలేదు, యుద్ధం చేయలేదు, ఏమీ చేయలేదు. వాడు ఎందుకు చచ్చిపోయాడు అంటే వాడు ఎప్పటి నుంచో చచ్చిపోతాడు. వాడు కృష్ణుడు వచ్చేస్తాడేమో, నన్ను చంపేస్తాడేమో, కృష్ణుడు వస్తాడేమో, చంపేస్తాడేమో, ఇదే భయం. నిజంగా కృష్ణుడు గుండెల మీద కూర్చునేటప్పటికీ ఇంకా నా మహాయుద్ధం అంటే అయిపోయింది అనుకుని అయిపోయాడు. కృష్ణుడు ఆ కంసుడిని పట్టుకుని సింహం ఏనుగుని ఎలా ఎత్తుకుపోతుందో అలా కిందకి ఈడ్చుకొచ్చి శరీరాన్ని సభా మధ్యంలో పారేశాడు. తదనంతరం ఉగ్రసేనుడికి పట్టాభిషేకం చేసి దేవకీ వసుదేవుల్ని విడుదల చేసి యజ్ఞోపవీతాలు వేసుకుని ఉపనయన సంస్కారం పొందారు. పాపం అక్కడెక్కడో ఉండిపోయారు. ఆ యశోదాదులు బెంగ పెట్టుకుని ఉన్నారని ఉద్ధవుణ్ణి పంపించారు. అక్కడ భ్రమర గీతలు జరిగాయి.